హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు నిశ్చలాస్ కిచెన్. ఈరోజు నిశ్చలాస్ కిచెన్‌లో నాన్ వెజ్ లవర్స్ కోసం ప్రత్యేకంగా ఒక మంచి గ్రేవీ రావడానికి తయారు చేసుకునే మసాలా. ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? ఒక కప్ ఎండు కొబ్బరి ముక్కలు. ఎండు కొబ్బరిని ఎనకతల పీల్ చేసి ఇలా కట్ చేసుకున్న ముక్కలివి. మీకు కావాలంటే తొక్క తీయకుండానే వేసేసుకోవచ్చు. ఓ కప్పు జీడిపప్పు, ఒక కప్పు ధనియాలు, ఇలాయచి, దాల్చిన చెక్క, లవంగాలు ఒక్కొక్క టేబుల్ స్పూన్. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని, ఫస్ట్ ఎక్కువ టైం తీసుకునే ఐటెమ్‌ని ముందుగా వేసుకొని వేయించుకోవాలి. వీటిల్లో ఎండు కొబ్బరి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. చూడండి. ఈ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని, తర్వాత అందులో జీడిపప్పునేసి, జీడిపప్పు కూడా కొంచెం కలర్ మారేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇవి వేపుకునేటప్పుడు ఖచ్చితంగా ఫ్లేమ్‌ని సిమ్‌లోనే ఉంచి వేపుకోవాలి. ఆ తర్వాత ధనియాలు. ధనియాలు ఏగడానికి ఎక్కువ టైం పట్టవు. కొంచెం టైంలోనే వేగిపోతాయి. ధనియాలు వేసుకొని, ఆ తర్వాత మిగిలిన 3 ఇంగ్రీడియెంట్స్ కూడా వేసేసుకోవచ్చు. ధనియాల్ని ఎక్కువ సేపు వేపినా సరే టేస్ట్ మారిపోతుంది. ఇది ఏదో రెస్టారెంట్ స్టైల్ గ్రేవీ కర్రీస్ కోసం అని మాత్రం కానే కాదు. ఇంట్లో అమ్మ చేతికి ఒక ప్రత్యేకమైన రుచుంటుంది. ఎంత పెద్ద 5 స్టార్ హోటల్‌లో తిన్నా సరే, ఆ అమ్మ చేతి రుచి అనేది ఆ కూరకి రాదు. ఈ మసాలా మీకు ఆ రుచిని గుర్తు చేస్తుంది. మేమొకసారి వైజాగ్‌లో గోదావరి రెస్టారెంట్‌కెళ్ళాం. ఆ రెస్టారెంట్ స్పెషాలిటీ ఏంటంటే, అందరూ ఆడవాళ్ళు మాత్రమే రన్ చేస్తారు. మీ దగ్గరకొచ్చి ఆర్డర్ తీసుకునేది కూడా ఆడవాళ్ళే. వండేది ఆడవాళ్ళే, కౌంటర్‌లో ఆడవాళ్ళే, కుక్ చేసేది ఆడవాళ్ళే. యూ విల్ సీ విమెన్ ఎవ్రీవేర్ అరౌండ్ దట్ ప్లేస్. అక్కడ టేస్ట్ ఎలా ఉంటుందంటే, ఒక్క ముద్ద నోట్లో పెట్టుకోగానే ఏదో రుచి మనకి గుర్తొచ్చేలా ఉంటుంది. ఆ ఏదో రుచి అనేదుంది చూసారు? అదే అమ్మ చేతి రుచి. అక్కడ తిన్న తర్వాత ఆ ఫ్లేవర్స్‌ని బట్టి కనుక్కున్న రెసిపీ ఇది. ఫైన్. అసలు మనం రెసిపీని మర్చిపోయి మాటల్లో పడిపోయాం కదూ! అవన్నీ చక్కగా వేపుకున్న తర్వాత పక్కకు తీసి ఉంచి చల్లార్చుకుని మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్‌ని ఇలాగే బయటుంచితే 3 నెలల పాటు నిలవుంటుంది. ఫ్రిడ్జ్‌లో ఉంచితే 6 నెలల పాటు డోకానే లేదు. మరి మీరు కూడా ట్రై చేస్తారా? ట్రై చేసి కామెంట్ సెక్షన్‌లో ఎలా కుదిరిందో తెలియజేయండి. బాయ్.